హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ ఈ వీడియోలో ఏంటంటే పుష్ప 2కి సంబంధించి టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఆన్లైన్లో, అండ్ ప్రైజెస్ ఎంతవరకు ఉంటాయి, అండ్ ఏ టైం నుంచి షో స్టార్ట్ అవుతాయి, ఎక్కడెక్కడ ఎలాంటి ప్లానింగ్లు చేస్తారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అంటే చాలామంది అడిగారు ఈ పాయింట్స్ గురించి వీడియో చేయమని, సో అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇన్స్టాలో అడిగారు చాలామంది జబర్దస్త్ మైదర్, ఎవరైనా ఒకవేళ ఫాలో అవ్వకపోయినట్టయితే ఇన్స్టాలోకి వచ్చి జబర్దస్త్ మైదర్ అని సెర్చ్ చేసి ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకా టాపిక్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పకి సంబంధించిన ఆన్లైన్ టికెట్స్ ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారు, అవి మనకి 2వ తారీఖు సాయంత్రం నుంచి ఓపెన్ చేస్తారు. బేసిక్గా మనకి 1వ తారీఖున మనకి పీలింగ్ సాంగ్ ఉంది కదా, అంటే రేపు మనకి పీలింగ్స్ కంప్లీట్ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది కదా. ఆల్రెడీ ఆ ప్రోమోతోనే ఆ పాటకి మంచి హైప్ వచ్చింది, మంచి ఊపు వచ్చింది. అంటే ఎవరికి అర్థం కాకపోయినా మలయాళం లిరిక్స్ ఆ ట్యూన్ కానీ ఆ ఫీల్ కానీ మొత్తం అంతా కూడా బాగా అనిపించింది. అల్లు అర్జున్ గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్ లిరిక్స్తో ఒక పోస్ట్ పెట్టారు, కానీ అది చదివితేనే ఉన్న ఫీల్ పోయిన ఫీలింగ్ వస్తుంది. సో అదేదో డైరెక్ట్గా పాట వింటేనే బెటర్ అనిపిస్తుంది. అంటే ఆ ప్రోమో వింటూ ఆ భాష అర్థం కాకపోయినా ఏదో భావం అర్థమైన ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో అందుకే ఏం పట్టించుకోలేదు, ఓన్లీ అదే విన్నాను. సో అదే చాలా బాగా అనిపించింది, చాలా మంచి వైబ్ వచ్చింది. సో లెట్స్ ఇంకా ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్, అదైతే మనకి రేపు వస్తుంది. అయితే ఆ ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత 24 hours తర్వాత మనకి బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అంటే ఇంకా అది కూడా రీచ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా అది అయిన తర్వాత అప్పుడు ఇంకా కంప్లీట్గా బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. బట్ 2వ తారీఖున మనకి పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ చేస్తారా అంటే లేదు. 2వ తారీఖు మనకి కొన్ని సెంటర్స్లో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల కొన్ని థియేటర్స్లో, అందులో కూడా మళ్ళీ కొన్ని స్క్రీన్సే అలా ఓపెన్ చేస్తారు తప్ప కంప్లీట్గా కాదు. మనకి కంప్లీట్గా ఓపెన్ అయ్యేదైతే 3వ తారీఖు నుంచి మనకి బుకింగ్స్ అయితే పూర్తి స్థాయిలో ఓపెన్ అవుతాయి. సో మనకి ఏంటంటే పర్మిషన్స్ తీసుకోవాలి కదా. ఇప్పుడు టికెట్ హైక్స్ అనేది ఖచ్చితంగా కావాలి ఈ సినిమాకి. సో 2 ప్రాంతాల్లోని, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర 2 ప్రాంతాల్లోని కూడా హైక్స్ అండ్ స్పెషల్ షోస్కి పర్మిషన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి కాబట్టి దానికి టైం పడుతుంది. ఆ పర్మిషన్స్ అనేవి మనకి మ్యాక్సిమం 3వ తారీఖున వస్తాయి. సో అంటే 2వ తారీఖుకే వచ్చేయచ్చు మ్యాక్సిమం. ఒకళ్ళు కొంచెం అటు ఇటు అయితే 3వ తారీఖు వస్తే ఓపెనింగ్స్ కూడా కంప్లీట్గా 3వ తారీఖు నుంచి జరుగుతాయి, ఎందుకంటే మరి హైక్స్ పెట్టే రిలీజ్ చేయాల్సి ఉంటుంది కదా టికెట్స్. సో అది పాయింట్. మ్యాక్సిమం 2వ తారీఖు వచ్చేస్తుంది, అది వచ్చిన తర్వాత బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. కంప్లీట్గా అన్నీ సెట్ చేసుకొని ఓపెన్ చేసేది అయితే 3వ తారీఖే. సో 3వ తారీఖున మనకి ఆన్లైన్లో అన్ని టికెట్స్ ఓపెన్ అవుతాయి, పెట్టినట్టునే అయిపోతాయి, అది వేరే విషయం. సగం వాళ్ళే బ్లాక్ చేస్తారు, సగం వదులుతారు, ఆ సగం కూడా అయిపోతుంటాయి, అది మనకు తెలిసిందే కదా. సో 3వ తారీఖు 4వ తారీఖు మనకి టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఉండవులేండి, పెట్టినట్టునే అయిపోతాయి. బట్ ఆ 2 రోజులు పెడతారు. 3వ తారీఖు నుంచి గట్టిగా స్టార్ట్ అవుతాయి లెక్క ప్రకారం. బట్ 2వ తారీఖు సాయంత్రం నుంచి కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. సో అది మరి పరిస్థితి. ఏముంది, ఇంకా 2 రోజుల్లో ఎలాగ బ్లాక్లో ఉంటాయి సగం తెలుసు. సో అక్కడికి వెళ్ళి అన్నా ఓ టికెట్ ఉందా అని చెప్పి వెళ్ళి అడగడమే. ఇంకా ఎంత అంటే సరే 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 టీటీటీ అని చెప్పి వెళ్ళిపోవడం, ఇంకా అది పరిస్థితి. ఇంకా అలాగే తీసుకోవాలి టికెట్లు, ఇంకా పెద్ద సినిమాలకి సగం బ్లాక్లే ఉంటాయి. సో అది పరిస్థితి. సరే, ఇది మ్యాటర్. ఆన్లైన్ టికెట్స్ అయితే 2వ తారీఖు సాయంత్రం నుంచి ఓపెన్ అవుతాయి మ్యాక్సిమం. అండ్ ఆ తర్వాత మనకి ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే ఇనీషియల్గా ఒక రూమర్ నడిచింది యాక్చువల్గా పుష్ప 2కి సంబంధించి. అది విని నేనే సర్ప్రైజ్ అయ్యా, ఏందా ఎంతంత రేట్లా నిజంగానా అని చెప్పి. తర్వాత చెక్ చేసుకుంటే లేదు, అది ఫ్యాక్ట్ కాదు, అదంతా కూడా ఫేక్ న్యూస్ అని తెలిసింది. అదేంటంటే మల్టీప్లెక్స్ల కంట 615 రూపాయలంట. అది మళ్ళీ 3D ఛార్జెస్ ఎక్స్ట్రా, మళ్ళీ అది కాకుండా 3D కాకుండా 615 రూపాయలంట మల్టీప్లెక్స్లు. అంటే లైక్ నాకు తెలిసి రిక్లైనర్స్
రిక్లైనర్స్ లాంటివి ఉంటాయి కదా, సో అవి 615. నార్మల్ సీటింగ్ మల్టీప్లెక్స్లో 500 అట, 500 515 అట. ఆ తర్వాత సింగిల్ స్క్రీన్స్ ఏమో 350 400 అట. అంటే అప్పటి రోమర్లో నడిచిన రేట్లు ఇవన్నీ కూడా నేను చెప్పేదన్నమాట. సో ఆ లెవెల్లో అప్పట్లో పెట్టారు మొత్తం. సో ఆ రేట్లు వినగానే ఏంది నిజమేనా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. అంటే నిజమైతే చాలా కష్టం కదా అంత రేట్లు అంటే. సో అంత రేట్లు ఎవరు పెడతారు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. చెక్ చేసుకుంటే అది ఫేక్ అది. సో మ్యాక్సిమం పుష్ప 2 రేట్స్ సేమ్ లైక్ సలార్, సేమ్ లైక్ దేవరా అట్లే ఉంటాయి. సేమ్ లైక్ కల్కి అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు 200 రూపీస్ ఉండే నార్మల్ టికెట్ 295 అవుతుంది ఆర్ 300 అవుతుంది. ఆ తర్వాత 295 ఆల్రెడీ కొన్ని అమ్ముతున్నారు కదా, అవి 413 అవుతాయి. అది విత్ ట్యాక్సెస్ అనుకుంటుంది, 413 అవుతుంది. ఇంకా తర్వాత రిక్లైనర్స్ ఏమో 500 ఉంటుంది. రిక్లైనర్స్ ఏది అన్ని అన్ని సినిమాలకి అంతే ఉంది రిక్లైనర్స్. ఇప్పుడు ప్లాటినం మూవీ టైం ఉంది గచ్చిబౌలి, అది అంతే ఉంటుంది. అది ఎప్పుడు 500 ఉంటుంది అది. సో దీనికి అంతే ఉంటుంది. సో అలాగే ఏఎంబీలో స్క్రీన్ 5 అది 500 మిగతా సినిమాలకి, దీనికి 500 ఉంటుంది. సో ఏం పెద్ద మార్పు ఏమి ఉండదు. అండ్ మిగతా థియేటర్స్లో ఎలాగైతే మిగతా సినిమాలకు వచ్చిందో సేమ్ అదే కైండ్ ఆఫ్ ప్రైస్ అయితే ఉంటుంది. అది పరిస్థితి. రిక్లైనర్స్ అన్ని చోట్ల అంత ఉండదులేండి, కొన్ని కొన్ని చోట్ల రిక్లైనర్స్ 400 అట్లా కూడా ఉంటుంది. అది మరి మొత్తానికి అది చెప్తున్నాడు కదా, సేమ్ సలార్, కల్కి, దేవర ఆ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవే ప్రైజెస్ అనమాట. ఆ సలార్ టైంకి ఆంధ్రాలో ప్రైజెస్ కొంచెం డిఫరెంట్, బట్ కల్కి టైంకి అండ్ దేవర టైంకి ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైజెస్ ఇక్కడ ఆంధ్రాలో పుష్ప 2కు ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ అయితే యాజ్ యూజువల్గా సపోర్ట్ అయితే ఉంది. సో అందులో నో ప్రాబ్లం, నో డౌట్ అనమాట. సో అది సినారియో. సో ఇంకా ఏపీలో మనకు నార్మల్గా 177 రూపాయలు ఉంటుంది కదా, అది 250 అవుతుంది. ఆ తర్వాత 250 ఉన్న రిక్లైనర్ సీటింగ్ 350 395 అలా 375 అలా అవుతుంది కదా. సో ఆ ప్రైజింగ్కే వెళ్తుంది మ్యాక్సిమం. సో అదే చెప్తున్నాను కదా, కల్కి దేవర ఆ రేట్సే ఇక్కడ ఆంధ్రాలో అయితే మాత్రం. సో అంతే సింపుల్. సో పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు, అండ్ మరీ ఎక్కువగా కూడా ఏమీ చేయట్లేదు. సో సేమ్ థింగ్. అండ్ ఇంకా తర్వాత షోస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? కేవలం మన దగ్గరే కాదు, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళలో కూడా ఎర్లీ షోస్ పడుతున్నాయి. అరౌండ్ 4 o'clock ఆ టైం నుంచి పడుతున్నాయి. సో కేరళలో అంటే దాదాపు 3-3:30 నుంచి కూడా పడతాయి అనుకోండి. ఎందుకంటే పెద్ద సినిమా కదా, 3 గంటల 20 నిమిషాల పైన సినిమా కదా. సో డెఫినెట్గా 3 ఆ టైం స్టార్ట్ అవుతుంది. సో రౌండ్ ద క్లాక్ ఒక 6 షోస్ అదైతే ప్లాన్ చేస్తున్నారు. తమిళనాడులో కూడా అట్లాగే ప్లాన్ చేస్తున్నారు. అండ్ హిందీ సైడ్ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా 12,000కి పైగా స్క్రీన్స్లో ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యూజ్ రిలీజ్ ఇది అయితే మాత్రం. సో డెఫినెట్గా బ్లాస్టింగ్ రిలీజ్ ఇది. ఏదో ఒక్క దగ్గర కాదు, అన్ని చోట్ల కూడా హ్యూజ్ నెంబర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా అయితే మాత్రం. అండ్ మన దగ్గర అయితే 12ంటికి షో స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే మరి సినిమా అంత ఉంది కాబట్టి. 3 గంటల 20 నిమిషాల సినిమా. ఇప్పుడు మనకి వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, 7 షోలు వేయాలనుకుంటున్నారు డే 1 7 షోలు వేయాలంటే మరి ఇంకా వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ 12 నుంచి 12 దాకా నడాలి థియేటర్లు. ఆ రోజు అయితే మాత్రం రిలీజ్ రోజు అయితే మాత్రం 12 నుంచి 12 దాకా నడుస్తాయి థియేటర్లు. ఎందుకంటే మీరే లెక్కేసుకోండి, 7 3 అక్కడే 21 గంటలు అయిపోయింది, 7:20 అక్కడ 140 నిమిషాలు అయిపోయింది. 140 నిమిషాలు అంటే అదొక 2 గంటల 20 నిమిషాలు. కష్టమే 7 షోలు పడటం ఆ ప్రకారంగా చూసుకుంటా. అంటే ఓకే అమ్మ, నైట్ షో లేట్ అయినా పర్లేదు కదా మనకి. 24 గంటలు సరిపోదు యాక్చువల్గా 7 షోలు వేయడానికి. బట్ అప్పుడు పొద్దున్న 12ంటికి షో స్టార్ట్ అవుతుంది, నైట్ పడే షో నీకు 12 తర్వాత అయినా పర్లేదు కదా, అది 1 గంటకైనా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మరుసటి రోజు కొంచెం లేట్గానే షో స్టార్ట్ అవుతాయి కాబట్టి. అది మనకి 6 o'clock నుంచో ఎప్పటి నుంచో లేటే 6 నుంచే స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం. అంటే మనకి 5 షోస్ పడతాయి ఆ మరుసటి రోజు నుంచి. ఏమో 6 షోస్కి పర్మిషన్ తీసుకుంటే ఆ మరుసటి రోజు నుంచి అది కూడా గట్టిగానే ఉన్నట్టు. బట్ ఇవ్వరులేండి, మ్యాక్సిమం 5 షోస్కే పర్మిషన్ ఉంటుంది మరుసటి రోజు నుంచి. సో అలాగే ఒక 10 రోజుల దాకా 5 షోస్ ఉంటాయి 6 o'clock నుంచి. అది మరి సినారి 14 రోజులు అంటే 2 వారాలు చెప్పలేము, బట్ అలా ఉంటుంది. సో మనకైతే 12 నుంచి షోస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ డే 7 షోస్ పడాలనుకుంటున్నారు. అండ్ 3 గంటల 20 నిమిషాలు లెంత్ కాబట్టి సినిమా 12కే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో అది మ్యాటర్ అనమాట. సో సుకుమార్ గారు ఈ గ్యాప్లోనే మొత్తం ఆ సినిమా అంతా కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లేదంటే ఆయన అప్పుడు కూడా ఎడిటింగ్ చూసుకుంటూ ఫస్ట్ హాఫ్ వేసేయండి, తర్వాత సెకండ్ హాఫ్ పంపిస్తాను ఈ గ్యాప్లో అంటే అట్లా కాదు కదా మనకి. సో కొంచెం ఆయన అంటే ఆయన అంత పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు కదా ఆయన. సో అందుకే
లేట్ చేస్తారేమో డౌట్. బట్ ఏమో చూద్దాం. మ్యాక్సిమం త్వరగా వచ్చేయాలనే కోరుకుందాం మనమైతే మాత్రం. సో అది మరి సినారియో. సో అది గైస్. సో ఇది పుష్ప 2కి సంబంధించిన టికెట్స్, ప్రైజెస్, టైమింగ్స్ అప్డేట్. సో మీరు ఇక ఏ టైంకి చూస్తారు సినిమా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎంతమంది సినిమా కోసం వెయిటింగ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదరం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.